అందరికీ నమస్కారం. పల్నాడు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి అశేష జనాదరణని చూసి కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేక, చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద కాలకోట విషం చిమ్ముతా ఉన్నారు. అక్కడ ఒక ప్రమాదం జరిగి సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణిస్తే అది కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని ఏదో రకంగా తగ్గించాలని కుట్రపూరితంగా ఈ రోజున ఒక కేసును కూడా నమోదు చేసి అందులో సెక్షన్లు కూడా మార్చి పైశాచిక ఆనందాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం పొందుతా ఉంది. అసలు జరిగిన వాస్తవాలు ఏంటి? కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియా ఏ విధంగా అక్కడ వాస్తవాల్ని వక్రీకరించి దుర్మార్గంగా విష ప్రచారం చేస్తున్నటువంటి అంశాన్ని ఈ రోజున ప్రజలు తెలుసుకోవాలి. సింగయ్య మరణం క్యాన్వాయ్లో ఉన్నటువంటి ఏ వాహనం తగలలేదని, క్యాన్వాయ్కి సంబంధం లేనటువంటి ఒక వాహనం తగిలిందని ఎస్పీ సతీష్ గారు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున మాట్లాడడం జరిగింది. మరి సదరు వెహికల్ యజమాని పిలిపించి మాట్లాడి జామీన్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించినటువంటి మాట వాస్తవమా కాదా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు అని. కానీ ఇది అవాస్తవం. ఎక్కడైతే లాన్లో పడిపోయినటువంటి సింగయ్యని వైఎస్ఆర్సీపీ నాయకులు క్యాడర్ డివైడర్ చుట్టూ తిరిగి వెళ్ళి సింగయ్య ఉన్న ప్రాంతానికి వెళ్ళి వారిని వెంటనే మా సొంత వాహనాల్లో ఆసుపత్రికి తరలిస్తామని చెప్తే అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఈ విషయాన్ని మీరు వెహికల్లో తీసుకెళ్ళడానికి వీలు లేదు, మేమే 108లో కానీ లేకపోతే అంబులెన్స్లో కానీ పంపిస్తామని చెప్పిన మాట వాస్తవం. అందువల్ల అక్కడ 35 నిమిషాల సమయం వృధా అయింది. అతన్ని ప్రాణాలను కాపాడగలిగేటువంటి సమయాన్ని కూడా ఆ రోజున దుర్వినియోగం చేశారు. ఆ అవకాశం కూడా వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వని మాట నిజం. నిజంగా వైసీపీ నాయకులు వారి వాహనాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా సింగయ్య ప్రాణాలు కాపాడగలిగి ఉండేవాళ్ళు. కానీ ఎందుకు అక్కడ ఉండేటువంటి ఏఎస్ఐ రాజశేఖర్ గారు అనుమతించలేదు? ఎందుకు అనుమతించలేదు? వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో బాధ్యతాయుతంగా అక్కడ స్పందించిన ట్రాఫిక్ ఏఎస్ఐ రాజశేఖర్ గారు అనుమతించలేదన్న మాట నిజం. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా మరి నాయకులు కూడా ప్రమాదం జరిగింది, సింగయ్య అనే వ్యక్తి మరణించారని తెలియజేయంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి మరి పత్తిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ గారిని, అదేవిధంగా అంబటి రాంబాబు గారిని అక్కడి వెంటనే పంపించారు. మా నాయకులు కూడా వెంటనే స్పందించి సింగయ్య కుటుంబంది పరామర్శించారు, ఆసుపత్రికి వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఉండబట్టి ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయారని వెంటనే ఆయన స్పందించి మానవత్వంతో 10 లక్షల రూపాయల చెక్కుని వెంటనే వారి కుటుంబానికి కూడా అందజేసిన మాట వాస్తవం. ఈ చెక్కును కూడా మరి అంబటి రాంబాబు గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, బలసాని కిరణ్ గారు, మరి వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి నాయకులు కూడా, నూర్ ఫాతిమా గారు కూడా వెళ్ళారు, ఆ చెక్కుని అందజేశారు. తక్షణమే స్పందించడం జరిగింది. మానవత్వంతో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా విష ప్రచారాలు ఆపట్ల. పల్నాడు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారికంగా అనుమతి ఇచ్చారు. 3 వెహికల్స్లో 100 మందితో వెళ్ళమని చెప్పారు. రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఆ రూట్కు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పల్నాడు ప్రయాణం చేశారు. మరి ప్రయాణం చేసినప్పుడు ఒక ప్రమాదం జరిగితే మరి అక్కడ పోలీస్ శాఖ వారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించాలి, రోప్ పార్టీని ఏర్పాటు చేయాలి. మరి ఇవేవి ఎందుకు చేయలేదో పోలీస్ శాఖ వారు కూడా సమాధానం చెప్పాలి. మీరు చెప్పిన రూట్లో మీరు చెప్పిన వెహికల్స్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తే మీరు ఎందుకు వారికి భద్రత కల్పించలేకపోయారు? ఎందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేయలేకపోయారు? మరి ప్రభుత్వం
అధికారికంగా కేటాయించినటువంటి వ్యక్తే కదా కారు కూడా డ్రైవింగ్ చేశారు. అయినప్పటికీ ఈ అంశం మీద ఇంత విష ప్రచారం ఏంటి? మరి మాజీ ముఖ్యమంత్రి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. మరి మీరు ఎందుకు సెక్యూరిటీ కల్పించట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అంత కక్ష చూపిస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారనే అక్కస్తోనే మీరు వారి భద్రతకు కేటాయించాల్సినటువంటి పోలీసుల్ని కేటాయించట్లేదా? రోప్ పార్టీల్ని వినియోగించట్లేదా? ఈ ప్రమాదానికి కారణం ఎవరు? దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీరు దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఎస్పీ గారు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సెక్షన్లు మార్చి కేసు కట్టారు. ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయిందని ఆ వీడియో ఆధారంగా కేసుని మారుస్తున్నామని సెక్షన్లు మారుస్తున్నామని మాట్లాడారు. బాధ్యత కలిగినటువంటి ఒక పోలీసు అధికారి ఆ వీడియో వైరల్ అయితే అది నిజమా అబద్ధమా అని నిర్ధారించుకోకుండానే ఏ విధంగా సెక్షన్లు మారుస్తారు? ఏ విధంగా సెక్షన్లు మారుస్తారు? యాక్సిడెంట్ వల్లే చనిపోయారని డాక్టర్ చెప్పారు. యాక్సిడెంట్ వల్లే చనిపోయారని సింగయ్య భార్య కూడా చెప్పారు. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా మరి కారు డ్రైవింగ్ చేయడం వలన చనిపోయారని సెక్షన్ మార్చారు. ఇది ఎంత దుర్మార్గం! ఇది ఎంత దుర్మార్గం! ఒక ప్రమాదం జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది. మొదట మీరు కట్టినటువంటి కేసు 106లో కట్టారు ఏంటి? మరి ఈ రోజున ఎందుకు సెక్షన్లు మార్చారు? ఎందుకు సెక్షన్లు మార్చారు? 105కి మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సమాధానం చెప్పండి. ప్రమాదానికి ఉద్దేశపూర్వకంగా జరగడానికి చాలా తేడా ఉంది కదా. సింగయ్య అనేటువంటి వ్యక్తి, కారు డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి గతంలో పరిచయం లేదు. అంత పెద్ద జనసందోహం ఉన్నప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి నివారించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. మరి ఆ రోజు పర్యటనకు అనుమతి ఇచ్చింది మీరే కదా. అయినప్పటికీ ఈ విధంగా తప్పుడు కేసులు ఎన్నాళ్ళు నమోదు చేస్తారు? కారులో కూర్చున్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేస్తారా? ఇదెంత దుర్మార్గం! ఇది ఎంత దుర్మార్గం! అధికారం మీ చేతిలో ఉందని ఇష్టానుసారం చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కేసులు నమోదు చేస్తారా? రాష్ట్రంలో అసలు రాబోయే రోజుల్లో శాంతి భద్రత అదుపులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? మీరు సాధారణ ప్రజల మీద కూడా ఇలాగనే వేధింపులు గురి చేస్తారు కదా. మరి మొన్న జరిగినటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. తిరుమలలో మరి మరణించిన ఘటన మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారి మీదో లేకపోతే చైర్మన్ గారి మీదో కేసు నమోదు చేశారా? తిరుమల తొక్కేసిలాంటి ఘటనలో చనిపోతే ఆ ఘటన మీద మీరు కేసు నమోదు చేశారా? చెప్పండి. అదేవిధంగా సింహాచలం ఘటనలో కూడా మరి గోడ కూలి 7గురు మరణిస్తే 5గురు మంత్రుల బృందం కూడా ఏర్పాట్లన్నీ ముందు నుంచే పర్యవేక్షించారు కదా. మరి వారి మీద కేసు నమోదు చేస్తారా? ఆ పర్యవేక్షించినటువంటి 5గురు మంత్రుల్లో హోంశాఖ మంత్రి అనిత గారు కూడా ఉన్నారు కదా. వారి మీద కేసు నమోదు చేశారా? అక్కడ ఉండేటువంటి దేవాదాయ శాఖ అధికారుల మీద ఏమన్నా కేసు నమోదు చేశారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ప్రీలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసి కుర్రోళ్ళందరూ బైకులు దోలండి అని చెప్తే ఆ రోజు రాత్రే 2 ప్రమాదంలో చనిపోయారు కదా. మరి ఆ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా కేసులు నమోదు చేశారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక అబద్ధాల్ని అవాస్తవాల్ని తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా కానీ సోషల్ మీడియా కానీ దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ కూడా ఈ ఘటనకి నైతిక బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారికంగా పర్యటనకు అనుమతి ఇచ్చి సరైనటువంటి భద్రత కల్పించలేకపోయారు. రోప్ పార్టీని సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయారు. Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి యొక్క భద్రతని మీరు ఎందుకు సరిగ్గా నిర్వహించలేకపోతా ఉన్నారో కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.